పండగలొచ్చాయంటే ఖచ్చితంగా ప్రసాదాలు చేయవలసిందేనండి. ఆ ప్రసాదాల్లో మొదటి వరుసలో ఉండేది బెల్లం పరమాన్నం. బెల్లం పరమాన్నం కమ్మగా, అలాగే విరిగిపోకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరులో కోనసీమ పిల్ల వ్లాగ్స్ అండి. ముందుగా అయితే కొలత కోసం ఒక గ్లాస్ కానీ లేదా గిన్నె కానీ తీసుకోవాలండి. నేనైతే గ్లాస్ అయితే తీసుకున్నానండి. నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకొని ఒక 3 సార్లు రైస్ని శుభ్రంగా కడుక్కొని రైస్లో నీళ్ళైతే వేసుకొని కొంతసేపు అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే కొలత చెప్పింది కొత్త వారి కోసం అండి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక 5 గ్లాసుల వరకు పాలైతే వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకోవాలండి. మీకు కనుక ప్యూర్ పాలు కనుక దొరికితే ఖచ్చితంగా ఆ పాలతో పరమాన్నం అయితే చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్యాకెట్ పాలు అయితే టేస్ట్ అయితే అంత బాగోవండి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు కూడా కాచుకోవాలండి. పాలు పొంగైతే వచ్చాయి కదండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే ఈ పాలల్లో వేసుకుని మధ్యలో కలుపుకుంటూ రైస్ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. మా అమ్మమ్మ గారు అయితే ప్రతి శుక్రవారం కూడా ఇలాగ పరమాన్నం అయితే చేసేవారండి. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకంటే మా అమ్మమ్మ గారు అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేసేవారండి. రైస్ని అయితే పాలల్లో బాగా ఉడకనివ్వాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఎలాచీ పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇది చల్లారే లోపల మనమైతే బెల్లాన్ని అయితే ఒక 2 గ్లాసుల వరకు తీసుకొని మీకు కావాలంటే 2.5 కూడా తీసుకోవచ్చండి. దీంట్లో కొన్ని నీళ్ళైతే వేసుకొని బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. 2 గ్లాసులు అయితే తీపి కొంచెం తక్కువగానే ఉంటుందండి. 2.5 వేసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుందండి. చల్లారిన పరమాన్నంలోకి ఈ పాకాన్ని అయితే వడకట్టుకోవాలండి. దీన్ని వడకట్టుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే బెల్లంలో చాలా నలకలు అలాగే రాళ్ళు కూడా ఉంటాయండి. వడకట్టుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా పాలు బెల్లం కాంబినేషన్లో ఏ స్వీట్ చేసినా కూడా పాలు వేడిగా ఉన్నప్పుడైతే మాత్రం బెల్లం అయితే అసలు వేయకూడదండి. అలా వేస్తే ఖచ్చితంగా పాలు అనేది విరిగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దాంట్లో తగినంత నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వేగిన కిస్మిస్ జీడిపప్పుని నెయ్యితో సహా పరమాన్నంలో వేసేసుకోవడమేనండి. అంతేనండి. చాలా ఈజీగా కమ్మగా ఉండే పరమాన్నం అయితే రెడీ అండి. నైవేద్యాలకే కాదండి, అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా పరమాన్నం చేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.